సినిమాలో పుష్ప 2 ఇప్పుడు సెన్సేషన్ అవుతుంది. ఇండియన్ మీడియా ఫోకస్ మొత్తం పుష్ప పైనే ఉంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్స్ ను పీక్స్ లో చేస్తున్నారు పుష్ప మేకర్స్. బాహుబలి 2 కోసం 2 ఏళ్లు పడితే పుష్ప 2 కోసం 3 ఏళ్లకు పైగా పట్టడంపై సినిమాపై హైప్ పెంచుతోంది. రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టి సినిమా రిలీజ్ విషయంలో ముందు నుంచి ఉన్న డౌట్స్ పై క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. చెప్పిన డేట్ కంటే ఒక రోజు ముందుగానే, అంటే డిసెంబర్ 5నే సినిమా రిలీజ్ అవుతోంది. ఓవర్సీస్ లో సినిమా ఒక రోజు ముందుగానే విడుదల కానుంది. విడుదల కావడానికి ఇంకా 20 రోజులు ఉంది. ఈ 20 రోజులు ప్రమోషన్స్ పీక్స్ లో చేస్తున్నారు. ఇక ఓవర్సీస్ లో ఇప్పటికే ప్రీ బుకింగ్ మార్కెట్ స్టార్ట్ అయ్యి దుమ్ము రేపుతోంది. అక్కడ ఇప్పటికే 45,000కు పైగా టికెట్లు బుక్ చేశారు. ఇప్పుడు ప్రమోషన్స్ విషయంలో నార్త్ ఇండియాను పుష్ప టీం టార్గెట్ చేసింది. అన్ని నార్త్ రాష్ట్రాల్లో ఈవెంట్స్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసి రంగంలోకి దిగారు. బీహార్లోని పాట్నా, మధ్యప్రదేశ్, ఇండోర్, గుజరాత్, గాంధీనగర్, పంజాబ్ లో మొహాలీ లేదంటే అమృత్సర్ అంటూ ఇండియా మొత్తం పుష్ప మేనియా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అమెరికా, ఆస్ట్రేలియాలో కూడా ఈవెంట్స్ ప్లాన్ చేస్తుంది పుష్ప టీం. త్వరలోనే ట్రైలర్ కూడా రిలీజ్ అవుతోంది. 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా విషయంలో బన్నీ ఎంత కష్టపడ్డాడు అనేది ఇప్పటికే బయటకు వచ్చిన పోస్టర్స్ క్లియర్ గా చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు బన్నీ రెమ్యూనరేషన్ ఎంత అనేది ఇప్పుడు హాట్ టాపిక్. 5 ఏళ్ల నుంచి పుష్ప కోసమే బన్నీ కష్టపడుతున్నాడు. కాబట్టి మైత్రి మూవీ మేకర్స్ భారీగానే పే చేయడానికి రెడీ అయ్యారు. నిజానికి అల్లు అర్జున్ ప్రస్తుతం అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోల్లో ఒకడు. పుష్ప కోసం ఇప్పుడు ఇండియాలో ఏ హీరో ఊహకు కూడా అందని రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు బన్నీ. నిజానికి భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోల్లో తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ముందు వరుసలో ఉంటే విజయ్ ను బీట్ చేస్తున్నాడు బన్నీ. విజయ్ తన చివరి చిత్రానికి 275 కోట్ల రూపాయల పారితోషికం తీసుకోగా పుష్ప కోసం బన్నీ అంతకు మించి తీసుకోవడం హాట్ టాపిక్. పుష్ప సినిమాకు గాను బన్నీ 325 కోట్ల రూపాయల వరకు తీసుకుంటున్నట్లు టాక్. హీరోయిన్ గా చేస్తున్న రష్మిక మందాన్న సినిమా కోసం 10 కోట్లు, విలన్ గా సినిమా కోసం ప్రాణం పెట్టిన మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ కేవలం 8 కోట్లు మాత్రమే తీసుకున్నాడట. సుకుమార్ కు దాదాపు 80 కోట్లు ఇచ్చారని టాక్.